2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కన్యా రాశి వారికి విద్యపరంగా, విదేశీ పరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? టోటల్గా ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? తప్పకుండా అండి. కన్యా రాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా, ఇప్పుడు మీరు అడిగినటువంటి 15th దగ్గర నుంచి 30th లోపులో రవి కానీ బుధుడు కానీ సంచారం చేసేటువంటిది కన్యా రాశిలోకేనండి. అంటే లగ్న స్థానంలోకి రవి బుధుల యొక్క సంచారం జరగబోతోంది, వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ అనేటువంటిది. సో కన్యా రాశి వాళ్ళ మీద విభిన్నమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, మార్పులు చేర్పులు కూడా. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ వెళ్దామమ్మా. ముందుగా 6th హౌస్లో రాహుగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. అది ప్రత్యేకంగా ఈ మాసంలోనే యోగించేటువంటిది అయితే కాదు, ఆల్రెడీ గత 2 మాసాలు 3-4 మాసాల నుంచి యోగిస్తోంది. దాని యొక్క ప్రభావం ఈ మాసంలో కూడా వీళ్ళకి పనిచేస్తుంది, మంచి కలుగుతుంది. ఎలాంటి మంచి అని అంటే, రుణ బాధల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే సడన్లీ ఫైనాన్షియల్లీ మనీ కావాల్సి వస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేసి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఇది మీకు ఎదురవుతుంది. ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అది తగ్గదేమో అని ఒక భయం వెంటాడుతూ ఉంటే, ఒక ట్రీట్మెంటో ఒక ట్యాబ్లెటో దొరుకుతుంది, ఖచ్చితంగా అవి తగ్గుతాయి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. శత్రు బాధల వల్ల బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక ఉపశమనం కలిగించే మార్గం కనబడుతుంది, దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, తర్వాత మేజర్లీ లలిత కళల్లో ఉండి వాళ్ళ యొక్క ఓన్ పొటెన్షియల్ ద్వారా వృత్తి కొనసాగించి ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళేటువంటి కన్యారాశి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ స్తంభన అనేటువంటిది ఈ మాసంలో వీళ్ళకి కనబడుతోందమ్మా. అంటే ఆగిపోవడం, పనులన్నీ ఆగిపోవడం, డబ్బులు పెండింగ్ పడడం, ఆరోగ్య సమస్యలు రావడం, ఇలాంటివన్నీ కూడా. ఈ శుక్రబలం బాగుండడం వల్ల ఈ ఫిలిం కెరీర్లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ యొక్క ఫ్యాషనబుల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కూడా కలిసి వస్తుందండి. ఫ్యాషనబుల్ అంటే బట్టల వ్యాపారములు, లగ్జరియస్ వెహికల్స్, లగ్జరియస్ ఈ వస్తువులు అండి, ఈ సోఫాలు, మంచాలు, ఇలాంటి వ్యాపారస్తులందరికీ కూడా చాలా పెర్ఫ్యూమ్స్ అన్నీ బాగుంటాయి. మిగిలినటువంటి వ్యాపారస్తులకి కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయండి. మేజర్లీ లగ్న ద్వితీయ స్థానాల్లో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. దీనివల్ల అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి కన్యారాశి వాళ్ళకైతే ఇంకా కాస్త మీరు ఇబ్బంది పడాల్సిందే ఉందండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలి, జాగ్రత్త కోసం అనుకుంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, భూ వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడి ఇబ్బంది పడుతూ వాటి నుంచి ఎప్పుడు బయటకు వస్తామా అని చూసేటువంటి వాళ్ళకి కూడా ఇంకా కాస్త సమయం ఉందండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12-1వ స్థానాల్లో రవిగ్రహ సంచారము, దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి. జ్వరములు, బోన్స్ ఫ్రాక్చర్లు అవ్వడాలు, హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు, కంటి సమస్యలు, ఇలాంటివన్నీ కూడా, నరములకు సంబంధించిన ఒత్తిడి, తర్వాత ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా కనబడతాయి అని చెప్పచ్చు. వెరీ వెరీ కేర్ఫుల్గా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. ముందుగా టైం టు టైం ఆహారాన్ని తీసుకోండి, సమయ పాలన పాటించండి, లేకపోతే చాలా చాలా ఇబ్బందుల్లో పడి ఇబ్బంది పడతారు. సో జాగ్రత్త. తరువాత రాజకీయ నాయకులండి, రాజకీయ నాయకులకు అంత గొప్ప యోగము అనేటువంటిది ఇప్పుడు లేకపోవడం వల్ల రిస్క్ తీసుకుని మాట్లాడడం కావచ్చు, లేకపోతే రిస్క్ తీసుకోవడాలు మీ ప్రయత్నపూర్వకంగా లాంటివి ఏమీ చేయొద్దు. చేయడం వల్ల ధన నష్టము, పరువు నష్టము, ఆరోగ్య నష్టము, ఈ 3 కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆచితూచి వ్యవహరించండి. ఆవేశంలో ఎప్పుడూ కూడా నిర్ణయం తీసుకోవద్దు, చాలా జాగ్రత్త. 12-1 స్థానాల్లో బుధగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోందమ్మా. బుధుడి యొక్క బలం లేదు. వ్యాపార వాణిజ్యాల్లో అంటే ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, గ్రోసరీ బిజినెస్లు కానీ, ఏదైనా బిజినెస్లు కానీ, స్టాక్స్ కానీ, షేరింగ్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి బుధుడి యొక్క బలం తక్కువగా ఉంది. సో రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయడాలు లాంటివి మాత్రం ఏమాత్రం చేయొద్దు కన్యా రాశి వాళ్ళు, చాలా జాగ్రత్త. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, నూతన పెట్టుబడిదారులు, అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏదైనా సరే అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాయింట్లో కూడా పెట్టకూడదు, అంటే పార్ట్నర్షిప్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారం పెట్టడం ఈ సమయంలో మంచిది కాదు. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఆధ్యాత్మికత, పుణ్య కార్యక్రమాలు దర్శనం చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం లాంటివి ఈ మాసంలో బాగున్నాయి, వాటికైతే ప్రాబ్లం ఏమీ లేదు.
7వ స్థానంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఇందాక చెప్పాను చూసారమ్మా, పార్ట్నర్షిప్లో ఒత్తిడి పెరుగుతుందని. ఆ విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. marital లైఫ్లో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. బిజినెస్ లైఫ్లో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఏంటి అంటే ఒక అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురకుండా ఎక్కువగా కనబడడం వల్ల కాస్త భయానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రానున్నటువంటి రోజుల్లో అంతా మీకు శుభము జరిగేటువంటి యోగాలే కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి, ఏమీ భయపడాల్సిన పని లేదు. కన్యారాశి వాళ్ళు ఏదైనా ఇబ్బందితో బాధపడుతూ ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకోండి. లేదనుకుంటే నా దగ్గర రండి, నేను చూసి ఎలాంటివి ఏం చేయాలో నేను చెప్తాను వివరంగా. తర్వాత ఏంటి అంటే ప్రధానంగా కన్యారాశి వాళ్ళు జనరల్లీ వీళ్ళకి 2 మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం కానీ, బిజినెస్లో డౌన్ఫాల్ కానీ, కుటుంబం నుంచి దూరంగా రావడం, కుటుంబంతో ఒత్తిడి చాలా ఎక్కువ ఉండడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయమ్మా. బికాస్ ఆఫ్ గురుబలం వీళ్ళకి లేకపోవడం వల్ల. ఇప్పుడు కూడా వీళ్ళకి గురుబలం అంతగా లేదు. సో స్ఫటిక శివలింగానికి ప్రతినిత్యము అభిషేకం చేయడం వల్ల గురుబలం పెరిగి అద్భుతమైనటువంటి పరిస్థితులు చూస్తారండి. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు, వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబరు మాగారు నెంబర్ 9 చాలా బాగా కలిసి వస్తుందండి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ మాసంలో ఎస్పెషల్లీ గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల వాళ్ళు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారం అనేటువంటిది, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకున్నటువంటి సమస్య కానీ, మీరు చేరుకోవాల్సిన గమ్యం కానీ ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగత నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ఒక గైడెన్స్ లేక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో, ఏం చదవాలో, ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలో, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో, అసలు ఎప్పుడు జాయిన్ అవ్వాలో ఏది కూడా తెలియక సతమతమగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏది ఉన్నా సరే, ఏ సమస్య, ఏ సందేహమైనా నేను మీకు క్లియర్ చేసి జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.